హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జర్నీస్ బస్. ఇవాల్టి వీడియోలో సూపర్ టేస్టీ టీ టైమ్ స్నాక్ నమ్కీన్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. మరి నమ్కీన్ తయారు చేసుకోవడానికి ముందుగా 2 కప్స్ గోధుమ పిండి, తగినంత సాల్ట్, చిటికెడు వంట సోడా, కాలాజీరా వేయడం వల్ల అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో ఉంటుంది. ఇవన్నీ వేసుకొని పిండిని కలుపుకోవాలి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 2 కప్స్ గోధుమ పిండిని వేసుకోవాలి. దీంట్లో తగినంత సాల్ట్, చిటికెడు వంట సోడా, అలాగే కాలాజీరా ఇవి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా ఆయిల్ లేదా బటర్తో పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎలా అంటే బ్రెడ్ క్రమ్స్ లాగా బటర్ లేదా ఆయిల్ అంతా పిండికి పట్టేటట్టుగా కలుపుకోవాలి. అప్పుడే నమ్కీన్ మనకి పొరలుగా చాలా బాగా వస్తాయి. చూస్తున్నారు కదా, ఆయిల్ వేసుకుని ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని పిసకకుండా గట్టిగా కలుపుకోవాలి. నమ్కీన్ పిండి పిసుకుతూ కలపడం వల్ల తింటున్నప్పుడు సాగుతున్నట్టుగా గట్టిగా ఉంటాయి. చూడండి, ఇలా బ్రేక్ అవుతున్నట్టుగా గట్టిగా కలపాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. 20 మినిట్స్ తర్వాత చూడండి, పిండి చక్కగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని మరొకసారి కలిపేసుకొని ఈక్వల్ పోర్షన్స్ కింద డివైడ్ చేసుకొని ఒక్కొక్క పోర్షన్ని ఒత్తుకుంటూ నమ్కీన్ లాగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఇప్పుడు ఒక పోర్షన్ పిండిని తీసుకొని ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి. ఆల్రెడీ మనం పిండి కలుపుకునేటప్పుడు ఆయిల్ వేసుకున్నాం, అలాగే పిండిని బాగా గట్టిగా కలుపుకున్నాం కాబట్టి ఒత్తుకోవడానికి మనకి పొడి పిండి ఏమీ అవసరం లేదు. చూడండి ఎలా వచ్చేస్తుందో ఈజీగా. మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగానే ఒత్తుకోవాలండి. ఆ తర్వాత ఒక చాకు లేదా కటర్ తీసుకొని ఇలా పొడుగుగా నమ్కీన్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నవన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని మిగిలిన పిండితో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో కట్ చేసి రెడీ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అన్నీ కట్ చేసుకుని రెడీ పెట్టేసుకున్నాను. ఇంకా ఆయిల్లో ఫ్రై చేసేయడమే. ఇవి ఇలా అతుక్కుని ఉన్నాయని ఏం కంగారు పడద్దు, ఆయిల్లో వేయంగానే విడిపోతాయి. మరీ వేడి నూనె కాకుండా మీడియం హాట్ ఆయిల్లో మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టడం వల్ల పైన కలర్ వచ్చేసి మాడిపోయి లోపల మాత్రం పచ్చిగా సాగినట్టుగా అస్సలు బాగోవు. అందుకని ఫ్లేమ్ మాత్రం కొంచెం తగ్గించే ఫ్రై చేసుకోవాలి. చూడండి, అన్నీ విడిపోయాయి కదా చక్కగా. ఇవిలా కలుపుతూ అంతా చక్కగా కుక్ అయ్యి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మాత్రం పెంచొద్దు. చూడండి, బబుల్స్ అన్నీ పోయాయి, మంచి కలర్ కూడా వచ్చేసింది కదా. ఇప్పుడు పేపర్ టవల్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకుందాం. మనం పిండి పర్ఫెక్ట్గా కలుపుకుంటే నమ్కీన్ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, ఇలా తుంపంగానే లోపల పొరలుగా గుల్లగా బాగా వచ్చాయి కదా. మరి మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. మరి ఈవినింగ్ టైం మంచిగా అల్లం ఎలాచీ వేసుకుని టీ పెట్టుకొని టీతో పాటు పక్కన ఇలాంటి నమ్కీన్ తింటుంటే అద్రిపోతుంది కదా. మరి ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల